హాయ్ అండి. ఎస్ఎస్ కలిసి బాగానే మాట్లాడుతుంది. వీడియోలు చేద్దామన్నా అవ్వట్లేదు నాకు ఇంకా ప్రస్తుతానికి అయితేనే. చూసారు కదా, నిన్న మార్నింగ్ వచ్చాను, ఇప్పటికీ ఇంటికి వెళ్ళలేదు ఈ రోజు కూడా. అంటే మొత్తం అంతా షాప్లోనే ఉండిపోయాను. అలా ఉన్నాయి అర్జెంట్ వర్క్స్. కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ అయితే అమ్మా ఏడిపించింది. నిన్న మార్నింగ్ స్టార్ట్ చేసింది, ఈరోజు మార్నింగ్ 10 వరకు అవుతానే ఉంది బ్లౌజ్. నైట్ అంతా కుడితే డే అండ్ నైట్. అది అయ్యాక మాత్రం 2 బ్లౌజెస్ అయిపోయినాయి మళ్ళీ ఫాస్ట్గా. ఇప్పటికి 1 బ్లౌజ్ అయ్యాక మాత్రం హెవీకి అది కొంచెం దారం కూడా చాలా ప్రాబ్లం, కొంచెం అని కాదు చాలా ఎక్కువగా ప్రాబ్లం చేసి అదే టైం సరిపోయింది. అది అయ్యేటికి కటింగ్ స్టిచ్చింగ్ కొంచెం అర్జెంట్. పెళ్ళిళ్ళ సీజన్ అంటేనే అలాగ ఉంటుందండి. వర్కర్స్ ఊరు వెళ్ళారంటే మాత్రం మామూలుగా టెన్షన్ ఉండదు. వర్కర్స్ వచ్చాక ఇంకా పరిగెట్టాలి, వాళ్ళు కూడా మనం పరిగెట్టాలి. టైం టు టైం టప్ 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 అని వాళ్ళకి అందించాలి, ఇవ్వాలి. ఇది వర్క్ టెన్షన్ అంటే ఇంకా మామూలుగా ఉండదు. వర్కర్స్తో ఏదో అనుకుంటారు, బెంగాలీ వర్కర్స్ని పెట్టుకుని మెయింటెనెన్స్ చేయడం అంటే కొంచెం కాదండి, చాలా హెడ్ఏక్ అండి. ఒకడు వస్తాడు, ఇద్దరు రారు. ఈ వచ్చిన వర్కర్లో కూడా ఒక్కొక్కరే వచ్చారు, ఇంకో ఇద్దరు అయితే రాలేదు. అడ్వాన్సులు తీసుకుంటారు, రారు. మామూలుగా ఉండదు. ఫోన్లు ఎత్తారు, ఫోన్ స్విచ్ ఆఫ్. ఈ టెన్షన్లన్నీ మేము పడతాము, ఎవరికి తెలియదు. మా బాధ మాకే తెలుస్తుంది. ఎలా ఉన్నామంటే ఆ బాధ. ఆడి ఫోన్ ఇంకా ఎత్తట్లేదు, ఆడికి సిమ్మే మార్చేసాడు ఏంటో కూడా తెలియదు. అంత టెన్షన్ ఈ పని చేసుకోవాలా, ఆ పని చేసుకోవాలా, కస్టమర్ సమాధానం చెప్పాలా, ఎలా ఏంటని.